అవమానములైనా ఆవేదనలైనా పాపములా నుండి విడిపించెను యేసుని రక్తము పాపములా నుండి విడిపించెను వచ్చేసారా కట్టలు తెచ్చిచ్చింది చుట్టూ చెక్ చేసేటప్పుడే యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
సాగిదం ఆగమన కాంక్షతో సాగిదం ఆనందయ నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సోమశిలక సాగి వేదను సాతాను శోధన అధికమైన సోమశిలక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా చాలును పక్షిక బయలు తరుణ జయు శాంతి జగమృతి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును పుట్టింపకమునకు యుగ యుగములు నీవే దేవుడు నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు మరి ఆహ్వానములు ఆ పిలుపుకు లోబడి తన దీనదాసురాలు మరి పాస్టమ్మ గారు అరుణకుమారి గారిని దేవుడు తన సన్నిధికి తీసుకొని ఉన్నాడంటే దేవుడి యొక్క పిలుపునకు లోబడి ఆమె వెళ్ళింది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరము కూడా ఆ వలసలో కొన్ని వెళ్ళవలసిన వారమే అయినను మన తోటి వారి మరి కొంచెం జరుగుతున్నట్టయితే వారు వారి వారి వలసలో వారు వెళ్ళిపోయినారు. కానీ ప్రత్యేకించి మరి పాస్టమ్మ గారిని వాడుకొని గొప్ప దైవజనులుగా పేరుగాంచి ఇటు పిల్లడితోనూ అటు సంఘంతో తన సంతానముతోనూ మరి ప్రేమతో ఈ విధంగా దేవుడు వారిని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. నరులారా తిరిగి రండని దేవుడు సెలవించిన మాట మరి
ఆ మాట పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపునకు లోబడి తన జీవనాలు మరి ప్రభుని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనకు పౌలుగా మొదటి దశలోని రాసినటువంటి పత్రికలో మరి 4:16లో అంటున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన ఘోర శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు మళ్లించడానికి దేవుడు సహాయం చేయాలని, అలాగే ప్రభు రాకడలో కూడా క్రీస్తు నందున్నటువంటి మృతులు మొదటి చేతులు అంటున్నారు. తనలో మహిమపరిచి స్థుతించి ఎన్నో విధములుగా సంఘములకు బుద్ధి మాటలు చెప్పి అనేకులను కూడా అధ్యాయము 41వ వచనములో అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరి సేవకురాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి ఏర్పరచుకోవడానికి. లోకంలో కనిపించేవి చాలా ఉన్నాయి, రమ్యమైనవి ఉన్నాయి, శుభకరమైనవి ఉన్నాయి, సంతోషించేవి ఉన్నాయి. కానీ మరి సేవకురాలుగా సంఘ సహవాసాన్ని ఎన్నుకుంది, ఆత్మల రక్షణను ఎన్నుకుంది, సంఘ సేవను ఎన్నుకుంది. లోకంలో ఈ రీతిగా ఒక మంచి కుమార్తెగా ఒక సర్టిఫికెట్ పొందగలిగింది. నీవు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు. అది చనిపోయేంత వరకు కూడా ఆమె నుండి ఎవరు కూడా తీసివేయలేదండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో మరి అరుణ కుమార్ గారు ఒక సేవను మనకిచ్చారు. మీరు కూడా క్రైస్తవులుగా మనము ఒక ఉత్తమమైన దాన్ని దేవుడు అంగీకరించేది, దేవుడు ప్రేమించేది, దేవుడు మనల్ని మెచ్చుకునేటటువంటిది ఉత్తమమైనది లోకంలో ఎన్నుకో. సాయంత్రం మధ్యాహ్నం కాల సమయంలో మరి దేవుడి చేత అభిషేకించబడి మరి రహమత్ నగర్లో మరి ఎలాంటి పరిచయం లేని సమయంలో ఆ దినాల్లో మా తండ్రి గారు ఆ స్థలంలో సువార్త ప్రకటించడం, ఇంటింటి గృహ గుడికి ఆరంభించిన తర్వాత మరి మధ్యలో తన అనారోగ్య స్థితిని బట్టి ఆగిపోటును బట్టి మరి తాను ఆ పరిచయం కొనసాగించగలిగింది. తాను ఆ విధంగా మరి కష్టపడి కనుక మనం పరిచయం చేయాలి. ఇది మన బాధ్యత. ప్రభు మనకు అప్పగించినటువంటిది. కనుక మనం పిల్లలు ఇంకా మా తండ్రి పిల్లలు మనకి జ్ఞాపకం చేయడం కాదు, కానీ యేసు ప్రభు వారికి పిల్లలం కాబట్టి ఆయన పరిచయం చేయ బదులమైతున్నాం. కుటుంబం కొరకై ప్రార్థన చేయండి. విడిచిపెట్టిన పరిచయాలు ఫలించినట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మన మధ్యలో పాస్టర్ సన్నిధిలో అక్కడ విశ్రాంతి చూడండి దయచేసి. మరి అక్కడ లాస్ట్ చూడవలసిన వారు కొద్దిగానే ఉంటారు కనుక అక్కడ కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు చూడాలనుకున్న వారు